సో ఆదృతి బర్త్డే అండ్ సెలబ్రేట్ చేసాము. యాక్చువల్లీ తన బర్త్డే 19th, కానీ 19th రాఖీ పౌర్ణమి అవ్వడంతో నిన్న ఈవినింగ్ అందరికీ మా క్లోజ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి డిన్నర్ ఇచ్చాము. దాని వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను మెల్లమెల్లగా. ఇవన్నీ తనకు వచ్చిన గిఫ్ట్స్. సో తను అన్బాక్సింగ్ చేద్దామని, ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూద్దామని ఈ ప్లాన్ చేసుకుందాం. నేను వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆదరు స్కూల్కి వెళ్ళి జస్ట్ ఇందాకే వచ్చింది, ఫ్రెష్ అప్ అయింది. ఆమె ఏమో ఇగో గిఫ్ట్లు మీద చూస్తూనే ఉన్నారుగా, ఎక్కడం దూకడం. చిన్నపిల్ల ఏం చేయలేము. సో స్టార్ట్ చేద్దాము అన్బాక్సింగ్. అండ్ అమ్మయ్య పని అమ్మయ్య చేస్తూ ఉంటుంది. సో మనం ఏం చేయలేము చిన్నపిల్లలతో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరిచ్చారు, దాని మీద ఎవరి పేరు ఉంది తీసి చూడు. దాని మీద హ్యాపీ బర్త్డే ఎవరిచ్చారు? ఉపాసన ఆంటీ, కేశవ్ అంకుల్, కాయరా. ఏమి ఇచ్చారు ఓపెన్ చేయి. ఆ ఫ్రోజన్ కవర్ అంటే ఆదృతి చాలా ఇష్టం. ఆదృతి ఫ్రోజన్ అంటుంది. చిన్నపిల్ల కాబట్టి అది దానికి అట్రాక్టివ్గా ఉంటుంది కదా, సో వాళ్ళకి ఎలా నచ్చుతుంది. నీ బర్త్డే కేక్ ఏంటి? అది కూడా ఫ్రోజనే. ఓపెన్ చేయి, ఏంటో అది. మొత్తం ఓపెన్ చేయి చూద్దాం. అరే ఇదిగోండి, అమ్మయ్య చేసే పనులు ఇలాంటివే ఉంటాయి. తనకి ఏం తెలీదు, సో ఇలానే చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా మధ్యాహ్నం తను పడుకున్న తర్వాత అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ అమ్మయ్య లేవడమే 11 అయిపోయింది, 11 దాటింది. సో అది ఒక 4 o'clock వరకు అయినా నిద్రపోదు ఇప్పుడు పట్టాన. దాని ఏజ్ అలాంటిది. సో వాళ్ళ ఇంకొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి. అదిగోండి ఈ గిఫ్ట్ ర్యాప్ చింపడం ఆలస్యం, చేతిలో తీసేసుకుంది. సరే ఫస్ట్ ఆల్రెడీ ఆదృతి దగ్గర ఒక స్కూటీ ఉంది, కానీ ఇది ఇంకో స్కూటీ వచ్చింది, ఫ్రోజన్ది. బాగుందా ఆదృతి, నచ్చిందా? అవి పేపర్స్ అన్ని తీసేసి మంచిగా ఒక పక్కకు పెట్టు, నీట్గా ఒక పక్కకు పెట్టు. ఇగో ఈ కవర్లో వేసేయి. ఈ గిఫ్ట్ కూడా ఓ పక్కకు పెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయి. ఇది ఎవరిచ్చారు చూడు, వెనక ఏమో రాసిందా? నాకు తెలిసి ఈ గిఫ్ట్ ఎవరు? అమ్మయ్యను రుద్రికక్క వాళ్ళు ఇచ్చినట్టున్నారేమో కదా. సో ఇది ఇంకొక గిఫ్ట్ ఇస్తుంది. మధ్యలో చిన్న 1-2 minutes గ్యాప్ తీసుకున్నాం. ఇది కూడా అమ్మయ్య ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే. ఇందులో ఇంకో గిఫ్ట్ కూడా ఉంది, ఆదృతి తీయడం మర్చిపోయింది. సరే ఇక్కడ పెడదాము. ఇదిగోండి ఈ బ్యాగ్లో నిన్న అన్ని పిల్లలకి ఎవరికెవరికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలో అది తీసుకెళ్ళాము. ఖాళీ అయిపోయింది అనుకుంటే మొత్తం దీన్ని ఈమెగారి బర్త్డే గిఫ్ట్స్తో నిండిపోయింది. మళ్ళీ ఈ పెద్దదైతే ఏదైతే స్కూటీ ఉందో అది బ్యాగ్లో పట్టడం కూడా పెట్టలేదు, దాన్ని సపరేట్గా తీసుకున్నాము. సపరేట్గా పెట్టాము, సపరేట్గా పట్టుకొని తీసుకెళ్ళాము. ఓ వర్లీ ఆర్ట్. ఆదృతికి బేసిక్గా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం. సో దానికి వర్లీ ఆర్ట్ది వచ్చింది. అండ్ ఈ చిన్నదేంటి, ఆ కవర్ తీసే అక్కడ ర్యాపర్లో అందులో పెట్టేసే ఫస్ట్, అందులో కవర్లో పెట్టేసి అప్పుడు నెక్స్ట్ వన్ ఓపెన్ చేయి నీట్గా. సార్ ఇది ఇంకొకటి, అంటే సేమ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళే 2 గిఫ్ట్స్ ఇచ్చారనమాట. వాళ్ళిద్దరు సిస్టర్ అండ్ బ్రదర్స్.
సో ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు మేము ఒకటి ఇస్తామని లాస్ట్ టైం కూడా అంతే 2 ఇచ్చారు, ఈసారి కూడా అంతే 2 ఇచ్చారు. స్పీకర్ ఓ ఆదృతికి మైక్ స్పీకర్ వచ్చింది. ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటివి తీసుకోలే కదా. నేను ఎప్పుడు నీకు అనుకున్నా ఇలా తీసుకున్నావు ఏదో ఒకటి చెప్పుకుంటుంటా నేను. సరే చూపి, అది దగ్గరగా చూపి ఒకసారి. వావ్ ఆదృతి అన్ని ఆదృతితో ఏంటంటే ఆదృతి బొమ్మలు పాడు చేయడం కానీ పగలగొట్టడం కానీ విసిరేయడం కానీ తనకి చిన్నప్పటి నుంచి ఇలాంటి అలవాటు లేదు. అండ్ నాకు ఈ టాయ్తో బోర్ కొట్టేసింది, ఆ టాయ్తో బోర్ కొట్టేసింది అనే టైపే కాదు. చిన్నప్పటి నుంచి ఆడిన బొమ్మలే ఎన్నిసార్లు ఆడుతూ ఉందో. మేము చాలా బొమ్మలు ఎంతోమందికి ఇచ్చేసాము కూడా కదా, మనం ఎన్నో షేర్ చేసేసుకున్నాం. తనకి అలా షేరింగ్ అనేది అలా అలవాటు చేసాము. సో దట్ షేరింగ్ అనేది మంచి అలవాటు అని తెలియడం కోసం. సో తనే కావాలి ఎవరెవరు ఏం బొమ్మలు ఇచ్చారని తనే చూసుకొని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టి ఒక కవర్లో పెడుతుంది. వాటితో ఒకసారి గుర్తుండాలని చెప్పి ఫోటో దిగుతుంది. ఆ బొమ్మలు అలా షేర్ చేస్తుంది అనమాట. సో తనకి చిన్నప్పటి నుంచి ఇలా పాడు చేసే అలవాటు లేదు. ఈ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? తెలీదు. అనేషా వాళ్ళు. మరి అదే చూడాలి కదా. బిజినెస్ నీ దగ్గర ఆల్రెడీ బిజినెస్ ఒకటి ఉంది కదా. అది ఇంటర్నేషనల్ బిజినెస్, అమెరికా కాదు, ఇంటర్నేషనల్ బిజినెస్ది బోర్డ్ గేమ్. బాగుంటుంది ఇలాంటివన్నీ. ఇది బిజినెస్ అయినా అది కొంచెం డిఫరెంట్, ఇది కొంచెం డిఫరెంట్. సో ఆడచ్చు. మళ్ళీ ఆ బ్యాగ్లో పెట్టేసి ఇది కూడా ఇది చూపి అమ్ముది. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే తనకి ఇప్పుడు బిజినెస్ అది ఇచ్చారో తను నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. నోయిడాలో ఉంటుంది. వాళ్ళ డాటర్తో తను వచ్చింది నిన్న బర్త్డేకి. వాళ్ళ హస్బెండ్ బిజీ ఉండడంతో రాలేపోయారు. సో ఇదేమో బిజినెస్ ఆదృతికి అని ఇచ్చింది. ఆ గూఫీ కాదు, ప్లూటో డాక్టర్ ఏమో అమ్మయ్య కోసం అని ఇచ్చారు. అదేమో ఈ చిన్న టెడీ బేర్ అమ్మయ్య కోసం ఇంకొకరు ఇచ్చారు. వాళ్ళ గిఫ్ట్స్ ఇంకా ఆదృతి ఓపెన్ చేయాలి. నేను చెప్తాను మీకు ఎవరు ఇచ్చారని. ఆమె మాత్రం అస్సలు ఆగట్లేదు. ఫస్ట్ అది చూపించు, నీ డ్రాయింగ్ కిట్, కలరింగ్ కిట్. అది ఇదేమో ఆల్రెడీ ఆదృతి దగ్గర ఒకటి ఉంది, మళ్ళీ ఇంకొకటి సేమ్ ఇలాంటిదే వచ్చింది. సో నేను అదే అంటున్నా, పాత జ్యూస్ చేసుకో, ఇది దాచిపెట్టేసుకో, ఇది ఓపెన్ చెయ్యొద్దు అని. ఇది తనకిచ్చింది తన ట్యూషన్, ఒకప్పుడు ఒక ట్యూషన్ చదివించిన ఆ అమ్మాయి అనమాట. తన పేరు కలష్. తను ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి 1 year దాటింది, బాబు కూడా ఉన్నాడు. సో తను అందుకే చెప్పలేకపోతుంది. ఏదది చూపి అగో అమ్మాయి నొక్కంగా అదే. ఇది ఎవరు ఇచ్చారు? మెల్లగా చూపి. ఆయుష్ ఇంకా ఆన్యాక. వీళ్ళు మా ప్రీవియస్ ఓనర్స్ అన్నమాట. మా ఎదురుగుండే ఉంటారు. సో వాళ్ళ పిల్లలు కూడా అంతే. లాస్ట్ టైం కూడా వాళ్ళు మేము ఇద్దరం ఒక్కొక్కటి ఇవ్వాలని చెప్పి 2 తీసుకొచ్చారు. ఈసారి కూడా మళ్ళీ 2 తీసుకొచ్చారు. ఆ చిన్న టెడ్డీ బేర్ ఇందాక చూసారు కదా అమ్మయ్య కోసం, చిన్న క్యూట్ టెడ్డీ బేర్, అది కూడా వాళ్ళే తీసుకొచ్చారు అమ్మయ్య కోసం. మెల్లగా తీ, హడావుడు పడద్దు. చూపి. ఓ వావ్, ఆదృతి యాక్చువల్లీ నిన్ననే అంటూ ఉంది, అమ్మాయి పాటరీ వీల్ చాలా నచ్చింది, నేను తయారు చేస్తానని. అంటే అనుకున్నాడు అన్నట్టు తనకు అదే గిఫ్ట్ వచ్చింది, పాటరీ వీల్. అండ్ ఆదృతికి క్రాఫ్ట్ ఆర్ట్స్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇట్లాంటివన్నీ తను చేస్తుంది. నేను మీకు చెప్పినట్టు నా డాటర్ అని కాదు, కానీ తనకు అలా పాడు చేయడం, ఎత్తేయడం, చండాలంగా చేయడం, లేకపోతే విసిరేయడం, వేస్ట్ చేయడం అనేది తనకి చిన్నప్పటి నుంచి లేదు. లక్కీలీ మా అమ్మయ్య కొద్దిగా అదిగో చూసారా ఇలాంటి పనులే చేస్తుంది. ఇంత మంచి కవర్ని పాడు ఫోన్లే చిన్నపిల్ల తెలియదు కదా. అక్కడ
బొమ్మలు కనిపిస్తున్నాయి కదా చూడ్డానికని వచ్చింది. ఇది వాళ్ళు ఇచ్చిందే ఇంకొక గిఫ్ట్ అనమాట. అదేమో వాళ్ళ అబ్బాయి ఆయుష్మాన్ తరపు నుంచి, ఇదేమో వాళ్ళ డాటర్ ఆన్యా తరపు నుంచి. ఓహో, ఇంకొక చిన్న మినీ కలరింగ్ కిట్ డామ్స్ది. చాలా వచ్చాయి ఆదృతికి. మొన్న కూడా ఇంకొక కలరింగ్ కిట్ ఏదైతే మనం తీసుకున్నాం కదా ఆ పింక్ది, అది తీసుకొని అది కూడా తీసుకొని రా ఒకసారి చూపిద్దాం మన యూట్యూబ్ ఫ్యామిలీకి, యూట్యూబ్లో చూసే వాళ్ళందరికీ. సరే అది అలా. సో నేను ఇవన్నీ ఆదృతి ఇప్పుడే యూజ్ చేయదు, ఇవన్నీ దాచుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వేరే ఉన్నాయి తన దగ్గర, అవి ఫినిష్ చేసిన తర్వాత ఈ కొత్త వాడచ్చని నేను చెప్తూ ఉన్నాను. నాకు తెలిసి గిఫ్ట్స్ అన్నీ ఇందులో పెట్టేసి లోపల పెట్టేస్తాను నేను. ఆల్రెడీ తనవి చాలా ఉన్నాయి నిండినవంతా. అసలు ఒక మినీ టాయ్ షాప్ అయిపోయింది మాది. ఎంత ఖాళీ చేస్తుంటే అంత వస్తున్నాయి, ఎవరు వచ్చినాయో ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు ఏదో ఒకటి నచ్చి తీసుకోవడం, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు అయిపోతుంది. ఇదిగోండి ఇది ఇంకోటి. మొన్న మేము బయటికి వెళ్ళినప్పుడు సరే నేను వేస్ట్ చేయదు, తను మంచిగా వాడుతుంది. సో తన పాత సెట్ అన్నీ కలర్స్ ఇదేంటి స్కెచ్ పెన్స్వి కలర్స్ అయిపోతున్నాయి, క్రయాన్స్ కూడా ఇంకా చిన్నగా అవుతున్నాయని నేను ఇటు తీసుకున్నాను. అనుకోకుండా ఈరోజు బర్త్డేలో 2 గిఫ్ట్స్ వచ్చాయి తనకి, ఇట్లా కలరింగ్ కిట్వి. అదొకటి ఇదొకటి మీరు చూస్తూనే ఉన్నారు కదా. సో ఇవన్నీ ఈ బ్లాక్ బ్యాగ్లోనే పెట్టేసి దాచేస్తాము. సో ఇది అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసేసింది. ఇది ఇంకొక గిఫ్ట్ ఉందన్నమాట. ఇది నా ఇంకొక క్లోజ్ ఫ్రెండ్ అను అని ఉంది. వాళ్ళు రీసెంట్గా బేకరీ ఓపెన్ చేశారు. బర్త్డే కేక్ తనే తీసుకొచ్చిందనమాట. మీరు వీడియోలో చూస్తురు. కానీ తను ఇంకొకటి కూడా తెచ్చింది. ఇన్ని తేవద్దంటే వినలేదు. మంచి డ్రెస్ తెచ్చింది ఆదృతి కోసం. అది జస్ట్ షో కోసం ఆదృతి ఫోటో అలా చూడడానికి. బ్యాగ్ నిజంగా ఇవ్వదు, చాలా బాగుంది ఈ డ్రెస్. సో ఇవ్వండి ఆదృతి బర్త్డే గిఫ్ట్స్వి. అండ్ అమ్మయ్య చూసారా ఇంకెక్కడ ప్లేస్ దొరకనట్టు అలా సెటిల్ అయిపోయింది అనమాట. అనుకుంటే అమ్మయ్యకి కూడా చిన్న 2 గిఫ్ట్స్ వచ్చాయి. ఆ ప్లూటో ఇదేంటి సాఫ్ట్ టాయ్, ఆ చిన్న క్యూట్ టెడ్డీ బేర్ ఆదృతి వెనకాల మీకు కనిపిస్తూ ఉంటుంది. సో చూసారుగా ఇవన్నీ తన గిఫ్ట్స్. మీరు కూడా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు మా ఛానల్ని ఏంటి ఆదృతి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు బాయ్.